ఈరోజు మొదటి రోజు ఇంకా 3 రోజులు రిలే దీక్షలు కొనసాగుతాయి. ఈ రిలే దీక్షలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా 10వ తేదీన దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ర్యాలీని కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి ఆ ర్యాలీలో కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కూడా పిలుపునిస్తూ, డిఎస్పీలో ఏ విధంగా అవకతవకలు జరిగాయో ప్రూఫ్లు కావాలని అడుగుతారు. ప్రూఫ్లతో సహా పెన్ డ్రైవ్తో సహా మేము ఆల్రెడీ కలెక్టర్ గారికి కూడా సమర్పించాము. అదేవిధంగా ఈయన పక్కనే మహిళ కూడా మరి నిరసన చేపట్టింది. మరి ఆమెను కూడా అరెస్ట్ చేపించి మరి ఆమె నిరసన కార్యక్రమాన్ని కూడా భగ్నం చేసే విధంగా మీ పార్టీకి చెందినటువంటి మహిళను కూడా మీరు ఇబ్బంది పెడుతున్నారు అంటే ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈరోజు వేల లక్షల కుటుంబాలు మా కుమారుడు మా కుమార్తె బాగా చదువుకుంటున్నారు, మంచి ఉద్యోగం వస్తుంది, రేపు ఉన్నత స్థానాల్లో వాళ్ళని చూస్తాము అనేసి ధైర్యంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఉండిన్నారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ఈ రోజు పెద్ద చదువులు చదివినా కష్టపడి మరి వాళ్ళ తల్లిదండ్రులు చదివించినా కూడా లాస్ట్కి వాళ్ళు ఏమవుతారో అనే పరిస్థితికి తల్లిదండ్రులు ఆందోళన చెందే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడింది. కేవలం ఈ రాష్ట్రంలో డిఎస్సి అవకతవకలే కాదు, ప్రతి దాంట్లో కూడా విచ్చలవిడిగా డిపార్ట్మెంట్ వాళ్ళని వాడుకుంటున్నారు, వాళ్ళకి ప్రెజర్ పెడుతున్నారు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ని చేతుల్లో తీసుకున్నారు. మరి విరూపాక్షని రీసెంట్ గా అరెస్ట్ చేసిన విషయం కూడా అందరూ గమనించారు. వాళ్ళ సొంత భార్య నైటీ వాళ్ళే చించి దాన్ని విరూపాక్షన్న చించాడు అని చెప్పి చెప్పడం ఇంత దిగజారుడుతనం ఎందుకు అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు ఏమొస్తుంది? ఇంత దిగజారి రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏముంది? మీకు భగవంతుడు అవకాశం కల్పించారు. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రానికి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఆలోచన చేయాల్సింది పోయి ఈ విధంగా కక్ష సాధింపులు చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తారా చంద్రబాబు నాయుడు గారు? నిజంగా వీటన్నిటినీ కూడా ఏదో ఒక రోజు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. కావున మీ ప్రజలంతా గమనించండి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఈ రోజు ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మరి వీటినన్నిటినీ